బజ్జి బజ్జి ఏయ్ 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 డిచ్చి 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 గుగ్గులు రెడీ అయిపోయింది, ఇంకా నూనె పెట్టలేదు ఈరోజు. గుడ్ ఈవినింగ్. సో ఈవినింగ్ అయిపోయింది, వీకెండ్ కదా. శేఖర్ తేజు మంచిగా పడుకున్నానండి ఇవాళ. సో నేను ఈరోజు శేఖర్కి సర్ప్రైజ్ ఇచ్చాను. సర్ప్రైజ్ అంటే ఏదో కాదు, శేఖర్కి బాగా ఇష్టమైంది చేశాను అన్నమాట. వాళ్ళు మధ్యాహ్నం మంచిగా పడుకున్నాను. నేనేమో నెట్ఫ్లిక్స్లో RRR వచ్చింది, కానీ హిందీలో వచ్చింది. సో అది చూసాను అనమాట. మొన్న గంగూబాయి ఖతియావాడి, ఆ సినిమా కోసం నెట్ఫ్లిక్స్ వన్ మంత్ కోసం వేసుకొని ఉండే. సో దాంట్లో ఉన్న సినిమాలన్నీ కవర్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు టీవీ అంటే ఎక్కువ నచ్చదు, కాకపోతే పెద్ద టీవీ వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువ టీవీ నేనే చూస్తూ ఉన్నాను. ఎట్లా అరుస్తున్నాడు చూసాను నేను రావాలని. ఓ సో గుగ్గులు గాడు ఇంతకుముందు ఒగ్గు తినేసింది. ఒగ్గు మేము ఫ్రూట్స్ తెచ్చుకుంటాం. ఒగ్గు అన్నా తేజు తేజు అన్న తేజు అన్న అన్నేడి అన్నేడి ఎక్కడ ఎక్కడ అన్న చెప్పురా. ఓరతు 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 బట్టి ఓ బట్టి మమ్మీ ఓ ఓ ఓ ఎక్కి పెట్టన్నా. అమ్మా ఏమైంది? చాలైందా? చాలైంది ఆట, ఇప్పుడు ఎక్కి పెట్టాలి. బూ బూ ఇదే అరుసుడు. వాడి బొమ్మలు వాడికి వద్దు, వాళ్ళ అన్న కార్లు కావాలంట. అవి సరే డైరీ మిల్క్ తిని మొత్తం అంటే చిర్రు. వీడు 3 days అయ్యి రోజు బెడ్ మీద బెడ్షీట్ పాటి చేస్తున్నాడు, పాటి చేస్తున్నాడు. వమ్మ 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 రితు రితు అమ్మ పట్టి సొలుగుడు బట్టి. సో నేను రెడీ అయిపోయాను, జుట్టు వేసుకోవాలి, హెయిర్కి హెన్న పెట్టుకోవాలి. మేబీ రేపటి కోసమైనా హెన్న పెట్టుకోవడానికి నేను నానబెడతాను అనమాట. మెహందీ చూస్తున్నా, అడిగిసారి నా డ్రెస్ కావాలంట. అదే చల్లు 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 చల్లు. నవ్వుతే కింద పడిపోతాడు. నవ్వుతే పడుతున్నాడే. రితు అయిపోయింది నాని చానం, దానికి డ్రెస్ వేస్తా. ఏ డబ్బా. సో ఇవి మన కిస్మిస్లు. ఇవి ఎండకు పెట్టడం అవ్వట్లేదు, కానీ ఎట్లయితే కిస్మిస్ తయారవుతున్నాం అట్లా తినేస్తున్నాం. భలే టేస్టీగా ఉంటాయి, మంచి ఉంటాయి, హెల్త్కు చాలా మంచిది. నేను సర్వపిండి పెట్టాను అనమాట. శేఖర్ పడుకొని లేచేలోపు ఇల్లంతా సర్ది ఎక్కడి అక్కడ పెట్టేసి సర్వపిండి పెట్టాను. లిటరలీ అసలు ఏమీ లేదు, ఉల్లిగడ్డలు, పల్లీలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అంతే. కొంచెం కరివేపాకు ఉంటే వేసాను అనమాట. సో అంతే. శేఖర్ ఫుల్లీ హ్యాపీ అయిపోయాడు. సో యాక్చువల్లీ మనం ఇప్పుడు వెళ్తున్నాము ఈజీ బాయ్కి. వీక్ మొత్తం వెయిట్ చేసాము. దీని బార్కోడ్ ఉందా అని ఉందా బా. సో డ్రెస్ నేను ఈజీ బాయ్లో లాస్ట్ టైం తీసుకున్నాను కదా, ఆ డ్రెస్సు నాకు బాగా లూజ్ ఉంది, మళ్ళీ దాని గుండెలు ఓపెన్ చేయొస్తలేవు. సో అది ఫీడింగ్ టైప్ అని చెప్పేసి నేను తీసుకున్నాను, కానీ ఫీడింగ్ కాదన్నమాట. సో దీన్ని రిటర్న్ ఇవ్వడానికి 2 daysకి వెళ్ళాం. కానీ ఏమన్నాడు ఆయన, బార్కోడ్ ఏమో లేదు క్యాట్లో, అంటే దీనికి అది ఉంటుంది ట్యాగు, అది నేను తీసేసాను అనమాట. సో అది కూడా లేదండి. అప్పుడు చాలా ఎక్కువ బట్టలు ఉండడం వల్ల అన్ని ట్యాగులలో ఇది ఎక్కడో మిస్ అయింది. సో మళ్ళీ ఎత్తికి చేసి రెడీ చేసి పెట్టినాం. యాక్చువల్ 2 days అయింది దొరికి, కానీ ఇంకా 10 days లోపు 1 month ఎంతో వాళ్ళది ఎంతో పాలసీ ఉండదు తెలియదు. ఇప్పుడు వెళ్తే వాళ్ళు తీసుకుంటారో లేవో తెలియదు నాకు. సో ఆమె అన్నింది 10 days 1 month ఉంటుంది. సో 10 days లోపు అంట ఇప్పుడు పోయి ఇది వాపస్ ఇవ్వాలి. టైలర్ గారి దగ్గర నాదో డ్రెస్ ఉంది, అది తేవాలి. కానీ శేఖర్ గారు ఇప్పుడు వద్దు అంటున్నారు. రంగవల్లి నాది ఒక శారీ తెచ్చాడు. సో ఆ శారీ కూడా రంగవల్లి ఇంటికి పోయి తేవాలి. అలాగే ఫ్రూట్స్ తెచ్చుకోవాలి, ఇంకేదో కావాలి, రోల్డ్ ఓట్స్ కూడా తేవాలి.
సరే తోక కూడా ఉంది చిన్న టైగర్కి. గుగ్గు దాయ్ 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 ఏత తీయరాదే ఒక్క ఇప్పుడు బోర్లో పడుతున్నాయి. ఇప్పుడు వీంది ఒక ఫోటో తీయించి లామినేషన్ చేయించాలని అనుకుంటున్నాం. తేజిగో ఇండ్లు ఉన్నాయి అన్ని బెలూన్స్. నువ్వు సందెత్తో ఇంటికి వెళ్ళి తెచ్చుకున్న బెలూన్స్ ఇండ్లు ఉన్నాయి. వెల్కమ్ మా టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కబుర్లు చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది మంచి పర్ఫ్యూమ్ కోసం సర్చ్ చేస్తున్నారు? ఎంతమందికి డే అంతా కండిషన్లో ఉన్న పర్ఫ్యూమ్ కావాలి? ఎంతమందికి మూడ్ని బట్టి అకేషన్ని బట్టి కస్టమైజ్ పర్ఫ్యూమ్ కావాలని నాకు కమెంట్లో చెప్పండి. సో చాలా వరకు నేను పర్ఫ్యూమ్ని పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాను. దట్ ఇప్పుడు సమ్మర్ కదా, కాలేజ్ చేస్తే అయితే బోల్డ్ అని పర్ఫ్యూమ్స్ పడతాను. కానీ చాలా వరకు 2-3 అవర్స్లో ఫేడ్ అయిపోయేదండి ఫ్రేగ్రెన్స్. సో లాంగ్ లాస్టింగ్ పర్ఫ్యూమ్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మీకు ఇది సూపర్గా పనిచేస్తుంది. నేనైతే చాలా లాంగ్ లాస్టింగ్ పర్ఫ్యూమ్ కోసం సర్చ్ చేశాను. సో ఫైనల్గా నేను న్యూడ్ వాళ్ళు లాంచ్ చేసే పర్ఫ్యూమ్స్ చూసాను అనమాట. సో న్యూడ్ వాళ్ళు న్యూగా లాంచ్ చేసే పర్ఫ్యూమ్స్ మెన్స్ అండ్ ఉమెన్స్ ఇద్దరి కోసం కూడాను. సో దీనిలో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది సిపి టెక్నాలజీతో రెడీ చేశారండి. అంటే దీనిలో ఒక ఫ్రేగ్రెన్స్ లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి సూపర్గా పనికొస్తుంది. గ్యారంటీగా 8 అవర్స్ కంటే ఎక్కువనే దీని యొక్క ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుందండి. సో ఇవి ఉమెన్స్ కోసమే కాదండి, మెన్స్ కోసం. ద పర్ఫ్యూమ్ ఫర్ ఉమెన్స్ అండ్ మెన్స్ ఇద్దరి కోసం కూడా పర్ఫ్యూమ్స్ అనేవి ఉన్నాయండి. సో టోటల్ 6 వేరియేషన్స్లో వీళ్ళు లాంచ్ చేశారు. అన్నీ కూడా ఎక్సలెంట్ స్మెల్, నేమ్కి తగ్గ స్మెల్స్ అనేవి దీని నుంచి వస్తుంటాయి. సో దట్ టూ వీటిలో ఏమి హార్ష్ కెమికల్స్ అయితే ఏమి వాడరండి. సో మీలో ఎవరైనా లాంగ్ లాస్టింగ్ పర్ఫ్యూమ్ కోసం చూస్తున్న వాళ్ళైతే, డే అంతా కండిషన్లో ఉన్న పర్ఫ్యూమ్ కోసం చూసినట్టయితే మీరు ఇప్పుడు నేను చూపించిపోయే పర్ఫ్యూమ్స్ని తీసుకోవచ్చు. ప్యాకేజింగ్ వైజ్గా అయితే సూపర్ ప్యాకేజింగ్లో వచ్చిందండి. కాఫీ బీన్స్ కూడా ఇచ్చారు. ఎక్సలెంట్ ప్యాకేజింగ్, ప్యాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ట్రావెల్ చేయొచ్చు దీన్ని తీసుకొని. అలాగే ప్యాకేజింగ్ సూపర్ క్యూట్గా కూల్గా ఉంది. సో చలో మీకు చూపిస్తాను. సో పార్సల్ ఇలా ఉంటుంది. మనకి పైన రోస్టెడ్ కాఫీ బీన్స్ ఇచ్చారు. ఒక మంచి ఫ్రేగ్రెన్స్ వస్తూ ఉంటుంది. ప్రిటీ గుడ్ అండ్ కూల్ ప్యాకేజింగ్ అండి. సో ఓపెన్ చేస్తే మనకి మిలిటరీ గ్రీన్ కలర్లో బాక్స్ ఉంటుంది. దీనిపైన న్యూడ్ లగ్జరీ పర్ఫ్యూమ్ క్రాఫ్టెడ్ ఫర్ ఉమెన్ ద పర్ఫ్యూమ్స్ అని రాసి పెట్టి ఉంటుంది. సో దీనిపైన టోటల్ ఇలాంటివి 6 ఇచ్చారనమాట. సో దీంట్లో టోటల్లీ 6 పర్ఫ్యూమ్స్ ఉన్నాయండి. అన్నీ ఈచ్ 10 ml క్వాంటిటీలో మీకు వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి టైమ్లెస్ అంట. సో ఇది ఫ్లోరల్ ఫ్రూటీ ఫ్లవర్స్ అండ్ యాంగ్ ల్యాంగ్ అండ్ జాస్మిన్ కూడా దీంట్లో ఉంటుంది. రోజెస్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ కూడాను, కానీ మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుందండి. సో ఇది బ్యూటీ ఆఫ్ క్వీన్ అంట. ఇది డిజైన్ ఫర్ ద సెన్సస్ బ్యూటీ క్వీన్ అన్నమాట. సో సెకండ్ వచ్చేసి హిప్నోటైజ్ అన్నమాట. సో ఇది అటెన్షన్ దట్ లేడీ డెజర్వ్ అంట. ఇదేంటంటే మనకి దీనిలో పియర్ ఉంటుంది, రోజ్బెర్రీ ఉంటుంది, సాఫ్రాన్ ఉంటుంది, డెలికేటెడ్లీ కాంబినేటెడ్ ఆఫ్ మిడిల్ నోట్స్ అన్నమాట. సో ఇది చదివితే మనకి బోల్డ్ అంతా ఉంది, కానీ మనకి చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆరెంజ్ ఫ్లవర్స్ కూడా దీనిలో బ్లెండ్ అయి ఉన్నాయండి. సో ఇది సెకండ్ది. ఒక మంచి అరోమా దీని నుంచి వస్తుంది, మంచి స్మెల్ దీని నుంచి వచ్చింది. సో ప్యాకేజింగ్ ప్రిటీ గుడ్గా ఉంది కదా, చిన్నగా పాకెట్ ఫ్రెండ్లీ. సో థర్డ్ వచ్చేసి మ్యాజిక్ స్టిక్ అంట. సో ఇదేంటంటే మనకి మ్యాజిక్ స్టిక్ అనేది ప్యాంపర్ దట్ ఎక్స్పిట్ లేడీ అండ్ మేక్స్ హర్ ఫీల్ ఫ్రెష్ ఫీల్ అవ్వడం కోసం అన్న. దీనిలో బ్లాక్ బెర్రీస్, మస్క్, వైలెట్, రోజెస్, ఆర్చిడీస్ ఇవన్నీ ఉన్నాయండి. సో థర్డ్ వన్ ఇది. ఫోర్త్ వచ్చేసి స్టన్నర్. నాకు దీని స్మెల్ సూపర్, అన్నీ బాగున్నాయి, అందులో నాకు స్టన్నర్ స్మెల్ బాగా నచ్చింది. సో ఇది క్రాఫ్టెడ్ ఫర్ ఫెమ్ కోసం అన్నమాట. ఇందులో వాటర్ లోటస్ ఉండింది, గ్రీన్ లీవ్స్ ఉన్నాయి, సిట్రస్ ఉంటుంది, కుకుంబర్ ఉంటుంది. దాని థర్డ్ వచ్చేసి ఫిఫ్త్ వచ్చేసి సాల్ట్రీ వచ్చేసి ఇది ఏంటంటే మనకి బ్రీత్ లవ్ అండ్ రొమాన్స్ అంట. సో ఇది ఫ్రేగ్రెన్స్ వచ్చేసి చాలా బాగుందండి. ఇందులో గ్రీన్ యాపిల్ ఉంది, మింట్ ఉంది, లావెండర్ ఉంది, గ్రేప్ ఫ్రూట్ ఉంది, బాజిల్ ఎసెన్స్ ఉన్నాయి, బోల్డ్ అండ్ థింగ్స్ ఉన్నాయి. ప్రిటీ గుడ్ స్మెల్, చాలా కూల్ స్మెల్ తోటి ఉంది. నిజంగా రొమాంటిక్ స్మెల్లో దీని నుంచి వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి మ్యాగ్నెట్. సో ఇది మ్యాగ్నెట్ ఎందుకంటే కాంప్లిమెంట్ గ్యారంటీడ్ అంట ద సెంట్. సో దీనిలో జాస్మిన్ ఉంది, రోజెస్ ఉంది, నైట్ బ్లూమ్ ఉంది, బ్లెండెడ్ విత్
వెనీలా అండ్ బోల్డ్ అండి మ్యాజెస్టిక్ ఫ్రేగ్రెన్స్ అనేది దీంట్లో ఉండింది. సో ఇది కలర్ వైజ్ ఎక్సలెంట్గా ఉంది. సో ఇంత ప్రిట్టి గుడ్ ప్యాకేజింగ్లో వచ్చాయండి ఇవన్నీ కూడాను. సో దీంట్లో నేను అన్ని నా హ్యాండ్ పైన ట్రై చేస్తున్నాను కాబట్టి నేను అంత సెంటి స్మెల్ వచ్చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇది మనకి ఏమంటారు, ఇది స్టన్నర్ ఉంది కదా, సో అది నేను స్టన్నర్ కాదులేండి, సాల్టరీ అనుకుంటా. ద పర్ఫ్యూమ్ ఫర్ ఉమెన్తో పాటు ద పర్ఫ్యూమ్ ఫర్ మెన్స్ కూడా ఉంది. సో మెన్స్ అయితే మీకు కూడా పర్ఫ్యూమ్ కావాలంటే చెక్క లాంగ్ లాస్టింగ్ 8 అవర్స్ వరకు వచ్చే పర్ఫ్యూమ్స్ని మీరు తీసేసుకోవచ్చు అండి. సో మా చిన్నోడు చూస్తారు ఆడుతున్నాడు. సో తీసేసుకోవచ్చు. ఇది www.new.co.in అవైలబుల్ ఉంది, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది, అమెజాన్లో అవైలబుల్ ఉంది. నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నా హ్యాండ్ మొత్తం స్మెల్ వస్తూ ఉంది. 6 డిఫరెంట్ స్మెల్, 6 స్పెషల్గా ఉన్నాయి. నేమ్ని బట్టి మన మూడ్కి సెట్ అయ్యేలాగా ఉన్నాయండి. స్టన్నింగ్ అంటే ఒకేసారి మైండ్ స్టన్ అయిపోయింది స్ప్రే కొట్టగానే, అంత బాగుండింది. సో లాంగ్ లాస్టింగ్గా 8 అవర్స్ కంటే ఎక్కువనే ఉండే పర్ఫ్యూమ్స్ కొనాలంటే న్యూడ్ పర్ఫ్యూమ్ రేంజ్ మీరు ట్రై చేయొచ్చు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నీకెందుకు బిడ్డ, నువ్వు తినేటోని కాదు, చేసేటోని కాదు. వాడు ఆడ కూర్చొని నువ్వు ఇటు వచ్చావు, నాకు ఒకటి ఇరా. డాడీ ఎందుకు నేను తింటా. ఫ్రోజన్ ఉంటాయండి. ఇది ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నాకోసం నేను తీసుకున్నాను. ఈజీ బైక్ వెళ్ళాం కదా, సో నేను షార్ట్స్ తీసుకున్నాను. చిన్నకి డ్రెస్ తీసుకున్నాను కానీ శేఖర్కి అక్కడ ఏది నచ్చలేదు. 1 year బిలో ఉన్న బేబీస్కి ఎక్కువ మోడల్స్ ఏం లేవు, ఉన్నాయి. ఏసీ వచ్చే సౌండ్ వస్తుంది, ఇప్పుడు ఎట్లా వస్తుంది చూడండి. సో నేను ఏంటంటే షార్ట్స్ తీసుకున్నాను నాకు. సో ఇది ఒక షార్ట్, నేను ఏది తీసుకున్నా XXL తీసుకున్నాను. XXL నాకు సెట్ అవుతుంది కానీ నాకు కొంచెం టైట్గా ఉన్న వాటిలో నేను కంఫర్ట్గా ఫీల్ అవ్వలేను. సో ఈ షార్ట్ ఒకటి తీసుకున్నాను. ఎంత పడింది ఇది? నేను నా ఆ డ్రెస్ ఉంది కదా, ఫీడింగ్ లేదు నాని బెడ్ మీటర్ తిరిగి స్ప్రింగ్లు కాబట్టి, సో ఫీడింగ్ అని తీసుకొని చెప్పి తీసుకున్న కుర్తీ ఉంది కదా, సో ఆ మొత్తం కుర్తీ చున్నీ ప్యాంట్ మొత్తం కలిసి 1300 అని 1300 1400 ఎంతో అయింది. సో అది రిటర్న్ పెట్టేసి ఇవి తీసుకున్నాను అనమాట. కష్టపడి దాని ట్యాగ్ని చూసి ఎత్తుకున్నా. అయ్యో 2 ప్యాంట్లు ఒకలాంటి తీసుకుంది ఉన్నది కానీ ఇట్లాంటి తేజుకి నా ట్రైనర్ నీకు సేమ్ ప్యాంట్ తెచ్చుంటుంది నేను. అదేది అసలు
సో ఇది నాది తేజ్ వన్ జీన్స్ ట్యాగ్ తీసి జాగ్రత్త పెట్టి సో ఏంది అది ఎట్లా వస్తుంది క్లీన్ అవుతుంది. సో తేజ్ జీన్స్ ఇది తేజ్కి 2 జీన్స్ తీసుకున్నాం కానీ ఆఫర్ ఏం లేదండి. ఇదే విశాల్ మార్ట్లో అయితే 599కి 2, 499కు 599కు 2 జీన్స్ ఉంటాయి తెలుసానా. ఇది కాస్ట్ ఎక్కువ పడ్డట్టు మీరు అమ్మే ఇంటికాడ 599కి 2 జీన్స్లు. సో 2 జీన్స్లు ఒకటి 699 రూపీస్ అంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. వాడి టీ షర్టు ఇవాళ తేజ్ గారు ఈ టీ షర్ట్ నా డ్రెస్ సేమ్ అయిపోయినాయి. సో ఏదైతే వద్దన్నా నేను తేజుకి జీన్సులు తప్ప ఇంకేం వద్దని చెప్పిన పోయేటప్పుడే, కానీ మళ్ళీ వీళ్ళు షర్ట్లు బాగోతాం పెట్టిరు. అంటే మళ్ళీ పెళ్ళి ఉందన్నమాట త్వరలో. సో పిల్లలకి ఏమవుతుందంటే కొత్త ఒరే 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 పిల్లలకి ఏమవుతుందంటే కొత్త బట్టలు తీసుకుంటావా, కొత్త బట్టలు తీసుకుంటామా, కొత్త ఏం చెప్పి వేయకపోయేసరికి అవి కాస్త టైట్ అయిపోతాయి అనమాట. సో పొట్టి అయితే తేజు దాదాపుగా దాన్ని ఈ షర్ట్ ఒకటి తీసుకున్నాం. చాలా బాగుందండి ఇది తేజుకి, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఒక 2 సబ్స్క్రైబర్స్ కనిపించారు. ఒక సబ్స్క్రైబర్ వాళ్ళ మమ్మీ వాళ్ళకి స్కూల్ ఉందంట చందానగర్లో, ఇవన్నీ మాట్లాడారు, బాగా అనిపించింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకొక షర్ట్ తీసుకున్నాను తేజుకి. తేజుగా 2 షర్ట్లు తీసుకోగా నాని. ఇంకో షర్ట్ ఏది మరి బ్లూది, అక్కడ అద్దం తీసేసి బ్లూ అండ్ వైట్ ఏంటిది బ్లూ వైట్ అయ్యింది కింద ఉంది కాదు ఇంతే ఇచ్చినవా. ఇంకో షర్ట్ ఏది ఏదది నాది, అది టీ షర్టు. ఓకే చూడకుండా సో ఇది ఒకటి తీసుకున్నాం. సేమ్ టీ షర్ట్ కూడా ఉంది ఒకటి, బాగుందని శేఖర్ తీసుకున్నాడు. బాగుంది, నాకు ఇట్లా హాఫ్ నచ్చుతుంది. నేను ఇప్పుడు 26కి మాకు పెళ్ళి ఉందండి, ఒక పెళ్ళికి వెళ్ళేది ఉంది. సో ఆ పెళ్ళిలో వేసుకున్నాను చెప్పేసి దాన్ని ఇది రెడ్ నాకు తీసుకోలేను. ఓకే ఐ ట్రై. ఇదిగో నేను ఏదైతే ఏముంది XXL ఇద్దరు సైజులు XXL. సో ఇది ఒకటి తీసుకున్నాం. ఇదైతే నేను నా కోసం తీసుకున్నాను, ఇది శేఖర్ కోసం. ఇంకో 2 సెలెక్ట్ చేస్తే ఆయనకు నచ్చలే, ఆయన తీసుకోలేదు. సో శేఖర్ గారు 2 షార్ట్స్ తీసుకున్నారు. ఇది నా షార్ట్, నేను ఒకటి వైట్ ఒకటిది, ఈ 2 షార్ట్స్ తీసుకున్నాను. బాగున్నాయి షార్ట్స్. దాని ఇది శేఖర్ గారి డ్రెస్ టీ షర్ట్ బాగున్నాయండి. టీ షర్ట్ మీ ఆఫర్ బాగున్నాయి. ఒకవేళ మీరు లార్జ్ ఎక్సెల్ వరకు కాదు, లార్జ్ వరకు ఉన్నట్టయితే 149 రూపీస్కో 169 రూపీస్కో 2 డ్రెస్లు 2 buy 1 get 1 ఆఫర్లో 2 టీ షర్ట్స్ తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి, ట్రై చేయండి. వచ్చేటప్పుడు అయితే ఎంచక మండి. యాక్చువల్లీ శేఖర్కి బయట తినే ఇంట్రెస్ట్ లేకుండే అండి, కానీ నాకేంటంటే మేము ఈజీ బై నుంచి బయటికి రావడానికి 10 అయిందండి. సో అప్పటికి వాళ్ళు ఇంకా మేము లాస్ట్ కస్టమర్స్ బంద్ చేస్తూ ఉన్నారు. నన్ను ఇంకా ఇంటికి వెళ్ళి అన్నం వండడం ఎందుకు, చాలా రోజులు అయింది. మండి బిర్యానీ నేను ఎప్పుడు తిన్నాను తెలుసా, నా లైఫ్లోనే ఫస్ట్ టైము చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు తిన్నాను. ఎప్పుడో ఒకసారి శేఖర్ ఏదో తెచ్చిన ఒకసారి పార్సల్, అప్పుడేమో నచ్చలే నాకు. సో మండి బిర్యానీ తినబెట్టిండు, బాగుంది. కానీ తేజుకి తగ్గట్టుగా ఉంది, కొంచెం చప్పగా ఉండింది, కానీ ఫ్రై పీస్ మస్తుంది. నేను అక్కడ ఏంటంటే ఫుల్ తీసుకున్నాను, మనం ఫుల్ తీసుకున్నాం, తినేసాం. మిగిలింది పార్సల్, దానికి చీమలు పడతాయి బిడ్డ, మిగిలింది పార్సల్ కట్టుకొని తీసుకోవచ్చు. శేఖర్ పార్సల్ అసలు ఇస్తారా ఇయ్యారా అని ఆలోచించిండు, కానీ పెద్ద చికెన్ ముక్కలు 2 వచ్చినాయి. 350 360 రూపాయలు పెట్టినాక ఒక చికెన్ ముక్కను ఎట్లా ఇచ్చి పెడతాం. పార్సల్ ఇస్తారు ఖచ్చితంగా, మనం కూడా అడగాలండి. ఎందుకంటే చికెన్ ఎవరికి ఊరికే రాదు. నాని లలిత జ్యువెలర్స్ది అత్త చూడు, ఈరోజు ఆదివారం చికెన్ అంతా మీరే తినేసి పక్క వాళ్ళు ఎవరన్నా అడిగితే ఈ పిక్ ఆదివారం అందరూ పెట్టుకుంటూ ఉంటారు. నేను అంతేనండి. ఈ వీడియో కదా ఏం చేద్దాం, ఒక చిన్న వ్లాగ్ ఇది. యాక్చువల్లీ ఏం చేయాలో ఏం చేస్తాను అనేది వ్లాగ్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఏం లేకుంటే, నేను బయటికి వెళ్తున్నాను కాబట్టి స్టార్ట్ చేయాలనిపించి స్టార్ట్ చేశాను. ఎండుగా అయిపోయింది. బై బయట